ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 5వ అధ్యాయమైన సీతా కళ్యాణం గురించి తెలుసుకుందాం. మేమందరము రాకుమారి సీత మా విదేహ రాజ్యాన్ని పరిపాలించాలని ఆశించి ప్రార్థించినప్పటికీ ఆమె లక్ష్యం అది కాదు. జనక మహారాజు స్థానిక పరిపాలనా సంస్థలను ఏర్పరిచినప్పుడు నాయకులను గుర్తిస్తూ వారికి స్థానిక విషయాలను నిర్వహించడంలో నిర్దేశకత్వం చేయడం కోసం ఆయన అనేక నెలల పాటు రాజ్యమంతటా ప్రయాణించినప్పుడు ఆమె కూడా ఆయనతోనే ఉంది. అనేక మంది గ్రామస్తులకు మహారాజుతో రాకుమారి రావడం అనేది ఏదో ఒక రోజు ఆమె మహారాజు వారసురాలు అనిపించేది. మహారాజు జనకుడు ఈ భావాన్ని గ్రహించి దానిని వదిలించాలని, లేనట్లయితే అది ఎంతో నిరుత్సాహానికి దారితీస్తుందని భావించారు. దాంతో మళ్లీ స్వయంవర సంభాషణ జరిగింది. మరికొంత సమయం కావాలంటూ సునైనమాత దానిని తోసిపుచ్చింది. ఏదో ఒక రోజు ఆమె ఈ రాజ్యాన్ని పాలిస్తుందని ప్రజలు నమ్మేటట్లు చేయడం ద్వారా మనం ఈ రాజ్యానికి అన్యాయం చేస్తున్నాం. మనకు అది నిజం కాదని తెలిసి కూడా ఆ పని చేయకూడదు సునైనా, స్థిరంగా చెప్పారు మహారాజు. అయితే పరిపాలించడానికి కాకపోతే మీరు ఆమెకు ఈ శిక్షణను, ఈ జ్ఞానాన్ని ఎందుకిచ్చారు అని సునైనమాత అడిగారు. ఆమె వెళ్లిన చోటకు ఈ జ్ఞానాన్ని తీసుకుని వెళుతుంది. అది భవిష్యత్తు కోసం, కేవలం నిధుల కోసం కాదు. ఆమె నిట్టూర్చి, ఆమెకు తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారని నేను కనీసం ఊహించలేను అంది. అతను ఇప్పటికే ఆమెకు తనను తాను తెలుపుకున్నాడు. అతను తగినవాడని నేను హామీ ఇవ్వగలను. అతను ఎవరు, ఎక్కడుంటాడు? మహారాజు తలపట్టుకొని నాకు తెలియదు సునైనా అంటూ కొన్ని నెలల ముందు సీత తనతో చెప్పిన విషయాన్ని ఆమెతో చెప్పారు. మనం వారి కలయికకు అడ్డు రాకూడదు. స్వయంవరం ప్రకటిద్దాం. ఖచ్చితంగా అతను వస్తాడు. సీత అతనిని గుర్తిస్తుంది. ఇక సునైనమాత చెప్పగలిగిందేమీ లేదు. తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చింది అని చెప్పినప్పుడు సీతామాత అభ్యంతర పెట్టలేదు. అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు సోమ, నేను వారికి మిఠాయిలు అందిస్తుండగా మహారాజు తాను స్వయంవరం ప్రకటించిన నాటి నుంచి ఆమె ధోరణి మారిపోయింది అనటం నేను విన్నాను. నేను అతనిని తెలుసుకోగలనా? అతనిని గుర్తించగలనా? మాత అస్పష్టమైన స్వరంతో అడిగింది. అతను తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత. నువ్వు అతని రూపాన్ని చూశావు. ఆమె తల పంకిస్తూ, నేను అతని స్వరాన్ని విన్నాను. అతని ఉనికిని అనుభూతి చెందాను. కానీ రూపాన్ని చూడలేదు. ఆయన కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత, సీత, నీ దగ్గరకు వచ్చిన ప్రతీదీ, నీ జీవితంలోని సంఘటనలన్నీ ముందుగానే నిర్ణయించబడినట్లు, నువ్వు జన్మించడానికి ముందే అవి కూర్చినట్లు ఉన్నాయి. ఇది కూడా ఆ విధమైనదే అని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను అన్నారు. ఆమె నవ్వింది. నాకు కష్టమనిపించిన ప్రతి దానిని మీరు తేలిక చేయటం నాకు తెలుసు. ఇక ఈ విషయాన్ని నా మనసు నుంచి తీసేస్తాను. స్వయంవరం ఇంకా కొన్ని వారాలు ఉంది. ఆర్యావర్తంలోని రాజులందరూ ఆహ్వానించబడ్డారు. సీత గ్రామాలన్నీ తిరుగుతూ పొలాలలో విత్తనాలను నాటడంలో రైతులకు సహాయం చేస్తూ ఈ విషయాన్ని మనసు నుంచి తీసేసింది. మహారాజు కొత్త రకం నాగల్ని తయారు చేసి దున్నడం, విత్తడం తేలికగా, వేగంగా, శ్రమ లేకుండా చేశారు. ఇప్పుడు సీత కూడా అదే నేర్చుకోవాలనుకుంటోంది. స్వయంవరానికి ముందు ఒకరోజు ఆమె నన్ను, సోమను తీసుకుని దగ్గరలో ఉన్న పొలంలోనికి వెళ్లి వారికి దున్నడంలో సహాయం చేయాలని ఉంది అని చెప్పింది. వాళ్ళు తీవ్రంగా నిరోధించారు. ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించడం అన్నది ఒక విషయం, కాని రాకుమారిన ఇది పూర్తిగా వేరే విషయం. కాని మాత ఊరుకోకుండా పదే పదే అభ్యర్థించి వారిని ఒప్పించింది. వర్ణనాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్లపైన కూర్చొని చేతులతో నేలలోనికి లోతుగా తవ్వసాగింది. ఆమెకు సహాయం అవసరమేమోనని నేను, సోమ గబగబా పరిగెత్తాము. కాని అటువంటి అవసరమేమీ లేదు. సోమ, చూడు, భూమాత వైపు చూడు. ఆమె మనకు ఇచ్చిన బహుమతి చూడు. ఈ నెలలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలను చక్కగా ఉంచే ముఖ్య ప్రాణం ఉంది. మనము చూడటం కానీ, తాకడం కానీ చేయలేని శక్తి ఉంది. మనం మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంత కాలం అనారోగ్యం దరిచేరదు. ఇది భూమాత వరం అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకుని బుగ్గలను రుద్దుకొని మనకు జీవితాన్ని ఇచ్చే ఆ నేలను ముద్దాడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది.
మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాన్ని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తాం అని ఆమె గొణిగింది. ఆమె ఇచ్చిన ఈ నిధిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా? సీత తన చేతిలోని మట్టిని వదిలి నిలబడింది. సుదూర తీరంలోనికి చూస్తూ, అతను ఇక్కడే ఉన్నాడు, ఆ ఉనికి నాకు తెలుస్తోంది అని నెమ్మదిగా అంది. ఆ తరువాత మళ్లీ దున్నడానికి వెళ్ళింది. ఆమె తన పని పూర్తి చేసిన తరువాత సీత తనను సహాయం చేయడానికి అనుమతించినందుకు ఆ రైతులకు కృతజ్ఞతలు తెలిపి తాను పొలంలో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీసింది. అది అయోధ్య నుంచి వచ్చిన 2 రాకుమారులది. వారు తమ గుర్రాలకు నీటిని అడగడానికై ఇక్కడ ఆగారు అని చెప్పాడు. అయోధ్య? సీత తనలో తాను గొణుక్కుంటూ ఆలోచనలో పడింది. అవును, ఆ రాకుమారుల్లో ఒకరు మీరు పొలంలో ఉండడాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి అడిగారు. ఆయన తాను అటువంటి నాగలిని ఎప్పుడూ చూడలేదని, లేదా ఒక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని ఊహించలేదని చెప్పాడు. నువ్వు అతనికి ఏం చెప్పావు? నేను అతనితో ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను. అతను ఎంతో ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. కానీ నవ్వి, ఆ విధమైన పని చేయగలిగిన స్త్రీని కలుసుకోవాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పాడు. ఆయనకు మన రాకుమారి తెలియదు అని స్పష్టమవుతుంది అని రైతు ఆప్యాయంగా చెప్పాడు. అతని మాటలు విన్న వెంటనే మాత శరీరానికి రెక్కలు వచ్చినట్లయింది. ఆమె సోమవైపు తిరిగినప్పుడు వారిద్దరి మధ్య ప్రసరించిన చూపులను నేను చూడగలిగాను. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడు అయి ఉండవచ్చు అనుకున్నాను. రాత్రి భోజన సమయంలో సునైన మాతను నాగలి ఉపయోగించే విషయంలో వేళాకోళం చేసింది. రైతులకే కష్టమైన విషయాలలో ఒకటైన నాగలిని ఉపయోగించడం అనేది మా కుమార్తెకు ఎలా సాధ్యమయ్యింది అని. మహారాజు మాత వైపు తిరిగి, చెప్పు తల్లి, నువ్వు ఆ పనిని ఎలా చేయగలిగావో ఆమెకు చెప్పు అని కొంటగా అన్నారు. అది మనస్సుకు చెందిన విషయం అమ్మా. దానికి అవసరమైన శక్తి నా శరీరానికి లేదు. కానీ నా మనస్సు ఆ బలహీనతను అధిగమించింది. అది నా శరీరానికి ఏం చేయాలో సూచించింది. శరీరం దానిని అనుసరించింది. అది తండ్రిగారు నాకు ఇచ్చిన శిక్షణ. సునైన మాత తన తలను పట్టుకొని, మొత్తం రాజ్యమంతా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటుందని నాకు తెలుసు అంది. మధ్యలో ఉరిమిళ కల్పించుకొని, తాను అప్పటికే అయోధ్య రాకుమారులు రావడం గురించి పరిచారకుల ద్వారా విని ఉండడం వలన మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులో అంది. వాళ్ళు వచ్చారా? సునైన మాత ఆశ్చర్యంగా అడిగింది. దశరథ మహారాజు వారు దూరంగా విశ్వామిత్ర ఋషి ఆశ్రమంలో ఉన్నారని తెలియజేశారు కదా. వారు వేరే లక్ష్యంతో మహాదేవుని విల్లుని చూడడానికై వచ్చినట్లు ఉంది. కాని నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు. ఆయన సీతనే తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకును గమనిస్తూ అన్నారు. మాత తన భావాలు బయటపడనివ్వకుండా ఎటో చూసింది. అకస్మాత్తుగా సీత పొలం దున్నుతుండగా రాకుమారులు చూశారు అన్న విషయం సునైన మాతకు తట్టింది. ఆమె ముఖంలో ఆందోళన తొణికిసలాడింది. సీత, నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు నిన్ను చూశారు. వాళ్ళు ఏమనుకుంటారు? సీత ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మనకి ఎంత అద్భుతమైన రాకుమార్తె ఉందో అనుకుంటారు. మహారాజు గబగబా సమాధానం చెప్పారు. సీతను గెలుచుకున్న వారెవరైనా వారికి ఆమె ఎవరో తెలుసుకోవటం, ఆమె జ్ఞానాన్ని గౌరవించడం అవసరం. నాకు సంబంధించినంత వరకు అది ఒక్కటే కావలసింది. అలాగైతే శివుని విల్లును లేపటం అన్న పరీక్ష ఎందుకు? అమ్మా, విల్లు ఎత్తడానికి కావలసింది బలం కాదు అంది సీత. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే దానిని ఎత్తాను. మహాదేవుడు అనుమతించిన వారే ఆ విల్లును ఎత్తగలరు. ఆయన ఇచ్ఛ మాత్రమే నడుస్తుంది. అదే అవసరమైనది. మహారాజు నవ్వారు. ఆయన ఈ విషయం ఎప్పుడూ సీతతో చెప్పలేదు. కానీ అది ఆమెకు తెలియటం ఆయనకు ఎంతో నచ్చింది. కేవలం బలం మాత్రమే ఆమెకు కాబోయే భర్తను నిర్ణయించదు. మహాదేవుని ఇచ్ఛ, అదే సీత ఇచ్ఛ అని కూడా ఆయనకు అర్థమవుతోంది. సీతారాములు మొట్టమొదటిసారిగా ఒక ఆలయం వద్ద కలుసుకున్నారు. శ్రీరాముడు ఆలయ సౌందర్యం గురించి విని దర్శించటానికై వచ్చాడు. మిథిలా నగరపు వృక్షాల గుండా కొండలపైగా వస్తున్న ఆ అలౌకిక గానానికి ఆకర్షితుడయ్యాడు. అది ఆయన ఇంద్రియాలకు దేవగానంలా వినిపించింది. మాత సుందరమైన దుస్తులు ధరించి 2 సేవకులు ఉషారోహణ పూజకు పూలు పళ్ళు తెస్తుండగా సోమతో కలిసి గుడికి వెళ్ళింది. సీత పార్వతీదేవి విగ్రహం ముందు హారతి ఇస్తోంది. వారు అతను సమీపించడం చూడలేదు.
కాని హారతి పూర్తయ్యేసరికి మాత స్వరం మరంత మంద్రంగా మారడం గమనించారు. ఆమె హారతి పూర్తి చేసి వెనుకకు తిరిగినప్పుడు అతను తనకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉండడం చూసింది. పరిచారకులు కూడా అయోధ్య రాకుమారుల ఉనికిని గుర్తించారు. మాత కొన్ని నిమిషాల పాటు బిగుసుకుపోయింది. వారికి తమ మాత ఈ లోకంలోనే ఉందో లేదో తెలియలేదు. ఇద్దరు రాకుమారుల్లో పెద్దవాడు కూడా బిగుసుకుపోయినట్లు కనిపించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవ్వరూ కదల్లేదు. ఆ రాకుమారుల్లో చిన్నవాడు మౌనాన్ని ఛేదిస్తూ తాను లక్ష్మణుడినని, అతను తన అన్న రాముడని పరిచయం చేసుకున్నాడు. ఉరిమిళ తనను సీతను పరిచయం చేస్తూ బదులిచ్చింది. అప్పటికి అయోధ్య పెద్ద రాకుమారునికి మాతకు మధ్య మౌనమే ఉంది. అయితే వారు పరస్పరము తదేకంగా చూసుకోవటం మానలేదు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియలేదు. ఎట్టకేలకు శ్రీరాముడు, అయితే నువ్వు రాకుమారి సీతవు. నిన్ను పొలంలో చూశాను. నువ్వు మట్టిని తీసుకొని నీ బుగ్గలకు ఎంతో సున్నితంగా ఒక తల్లి తన పిల్లలను హత్తుకున్నట్లుగా రాసుకోవడం దూరం నుంచి చూశాను. అవును, అది నేనే. మేము విదేహ ప్రజలకు భూమాతను ప్రేమించి గౌరవించడం బోధిస్తాము. ఆమె మా శక్తికి మూలం. సున్నితంగా బదులు పలికింది. నాకు ఈ పద్ధతులు నేర్చుకోవడం ఇష్టం. దానివలన నేను ఈ జ్ఞానాన్ని అయోధ్యకు, మొత్తం కౌసల సామ్రాజ్యానికి అందించగలుగుతాను. ఇంతలో గుడి వెనుక నుంచి ఒక స్వరం వేగంగా దూసుకువచ్చి, మా జ్ఞానాన్ని మీతో పంచుకోవడం మాకు ఆనందదాయకం అంది. ఆ వెనుక మహారాజు ముందుకు వస్తూ, దశరథ మహారాజు పుత్రులైన మిమ్మల్ని ఆహ్వానించడానికి నేనెంతో సంతోషిస్తున్నాను అని ఆనందం ఉప్పొంగుతూ పలికారు. జనక మహారాజు వారిని సగౌరవంగా పలకరించిన తరువాత ఆయన, రామ, నీ పేరు ప్రతిష్టలు నీకంటే ముందే ఉన్నాయి. మిథిల అంతటికీ నీ చర్యలు తెలుసు. నువ్వు మా రాజ్యానికి రావడం మాకెంతో గౌరవప్రదం. మా వ్యవసాయ విధానాలు నీతో పంచుకోవడం నాకెంతో ఆనందం. ఆ రాత్రి రోహణ, ఉష, సోమలతో పాటు నేను సాయంత్ర భోజనం వడ్డిస్తున్నాను. సునైన మాత మమ్మల్ని నవ్వుతూ ఆపింది. మీరందరూ ఈవేళ ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణంలో అక్కడ ఉండే అదృష్టం నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? సీత నాకేమీ చెప్పలేదు. వారి గురించి అడిగినప్పుడు సీత, మహారాజు మౌనంగా ఉన్నారు అంది. అందరి కళ్ళు సీత వైపు తిరిగాయి. ఆమె ఆ సంభాషణతో తనకు సంబంధం లేనట్లు తింటూ ఉంది. మొదటగా రోహణ బదులిస్తూ, మహారాణి, నేను ఆ విధమైన దారుఢ్యం ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు. ఆ పెద్ద రాకుమారుని భుజాలు, చేతులు వజ్రాల వలె ఉన్నాయి అంది. ఉష మాట్లాడుతూ, అంతటి సౌందర్యం నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నేను క్షణమాత్రం అతని ముఖాన్ని చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందిన ముఖ కవళికలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. సునైన మాత ఆమెను మరింత వివరణ కోసం నొక్కి అడిగింది. కాని ఆమె ఇంకేమీ చెప్పలేకపోయింది. మరి నువ్వేమంటావు మీనాక్షి అని సునైన మాత అడిగింది. నేనప్పుడు అక్కడ లేను అని చెప్పడానికి విచారిస్తున్నానమ్మా అని నేననడంతో సోమ వైపు తిరిగి ఆతృతతో, అతను ఎలా ఉన్నాడు, నీకేమనిపించింది అని అడిగింది. సోమ బదులివ్వకపోయేసరికి మహారాణి రెట్టించింది. చెప్పు సోమ, వీళ్ళందరూ రాకుమారుల్లో పెద్దవాడైన రాముని గురించి చెబుతున్నట్లున్నారు. అతను నీకు ఎలా కనిపించాడు? మహారాణి, నన్ను మన్నించండి. ఈ ప్రశ్నకు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏమిటి నువ్వనేది? అప్పుడు నువ్వు అక్కడున్నావు కదా అని అడిగింది రాణి. మహారాణి, అతని రూపం నుంచి వెలువడుతున్న కాంతి నన్ను గుడ్డిదానిని చేసింది. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉండి నేను నా కళ్ళు వేరే వైపుకు తిప్పుకోవలసి వచ్చింది. మాత తన భోజన పదార్థాలను పక్కన పెట్టి ఈ మాటలన్నీ వింటూ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా కల్పించుకుంటూ నవ్వుతూ, సోమ కూడా నేను చూసిందే చూస్తోంది. కానీ సోమ, నువ్వు ఆ కాంతిలోకి స్థిరంగా చూడడం నేర్చుకోవాలి. అలా చేస్తే నేను చూసినట్లే నువ్వు కూడా అతని రూపాన్ని చూసి ఉండేదానివి. ఎప్పుడూ కాంతి నుంచి దూరంగా చూడకు. నేను కూడా తిరిగి ఉండేదానిని కాదు, కాని అతనిని మళ్ళీ చూసినప్పుడు నేను అతని రూపాన్ని, మానవ రూపాన్ని చూశాను మాత అంటూ సునైన మాత వైపు చూస్తూ ఆమె కొనసాగించింది. అతనిని ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియదు. అతని శక్తి గురించి రోహణ చెప్పింది వాస్తవమే. అతను మన మహారాజు అంత పొడుగు లేడు, కాని ఛాతి విశాలంగా ఉండి ప్రతి కండరము దృఢంగా ఉంది. అలాగే అతని సౌందర్యం గురించి ఉష చెప్పింది కూడా నిజమే. అతని ముఖ కవళికలు ఎంతో తీర్చిదిద్దినట్లున్నాయి.
పొడవైన, సన్నగా చెక్కినట్లున్న ముక్కు, నిండైన పెదాలు. ఆయన మేని ఛాయ మాతకు వలనే ఉంది. కాని కొంత బంగారు వర్ణం కలిసినట్లుంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి. అతని నడకలో హుందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణనాతీతంగా మన మాత కళ్ళవలనే ఉన్నాయి. ఆమె మాటలకు సీత నవ్వి, సోమ, నువ్వు అతని బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావు అంది. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తరువాత, ఆయన అలా కనిపించారు. ఎంతో కలుపుగోలుగా, అనేక మంది రాకుమారుల్లాగా అతిశయంతో దూరంగా అనిపించకుండా మనకు చెందినట్లు నమ్రతగా ఉన్నారు. అయితే ఆయనను వర్ణించడం అసాధ్యం అంది నిదానంగా ఆమె. సీత తన తల్లివైపు తిరిగి, అమ్మా, అతను ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించాడు. ఇక నీకు ఎలా కనిపిస్తాడో నువ్వే చూసి తెలుసుకో అంది నవ్వుతూ. వాళ్ళు ఇది చర్చించుకుంటుండగా నాకు ఇంతకు ముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అయోధ్య రాకుమారులు మిథిలకు రాకముందు ఒకరోజు రాత్రి భోజనాల వద్ద సునయనమాత శ్రీరాముని విజయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసిని సంహరించటం గురించి చెబుతుండగా సీత ముఖంలో కోపం కదలాడింది. అది చూసి మహారాజు, ఎందుకలా నిరసిస్తున్నావు సీత అని అడిగారు. అంతటి హింస అవసరమా? అందులోనూ ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా? అందరి కళ్ళు ఆశ్చర్యంగా మాతవైపు తిరిగాయి. అయితే మహారాజు స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించను అన్నారు. ఆయన చేసిందంతా ఆ మొత్తం ప్రాంతం కోసం. మాత దానిని రెట్టించలేదు. కాని ఆమె ఆ మాటలతో సంతృప్తి పొందలేదు అని ఆమెను చూస్తే తెలిసింది. మహారాజు వెంటనే సంభాషణను భర్త గౌతమ మహర్షితో శపించబడిన అహల్యకు రాముడు విముక్తి కలిగించడం గురించి మరలించారు. ఆ కథ ప్రాచుర్యంలోనే ఉంది. సౌందర్యవతి అయిన అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు వంచనతో లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గౌతముడు అమాయకురాయలైన అహల్యను రాయిగా మారమని శపించాడు. విదేహలోని ఏ ఋషికి ఆమె వద్దకు వెళ్లి విముక్తి కలిగించే ధైర్యము, శక్తి లేదు. ఆ శాపాన్ని వెనుకకు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని అడిగారు. అయినా రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లుగా ఆమె వద్దకు వెళ్లి శాప విముక్తురాలను చేశాడు. అంతకంటే కరుణ వేరే ఏదైనా ఉందా? సీత హృదయం ద్రవించింది. అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగింది జరిగినట్లుగా చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించడం అనేది ముఖ్యమైన విషయం. ఒక శాపాన్ని వెనక్కు మరల్చడం అనేది ఎంతో అరుదైన విషయం. ఋషులకు కూడా ఇది అసాధ్యం. ఋషుల శాపాలు అమాయకులపైన ఎలా పనిచేస్తాయో మళ్లీ మనం చూశాం. ఎంతో నిర్మలత్వము, వివేకము గల అహల్య స్వయంగా ఋషి అయినా కూడా అంతగా వంచింపబడడం అనేది ఎంతో బాధాకరం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు దీనిని సరిచేస్తారు సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయటం పెరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాము. ఇప్పుడు అది అంతమయ్యే సమయం ఆసన్నమై ఉంటుంది అన్నారు మహారాజు అప్పుడు. నేను ఈ సంభాషణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాటకిని వధించడం అనేది అయోధ్య రామునిపైన సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. అనేక తరాలుగా మహాదేవుని విల్లు రాజప్రాసాదపు ఆలయంలో ఉంచబడింది. కాలక్రమంలో రాజమందిరం పునర్నిర్మించబడి విస్తరించబడిన ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్న చోటే ఉంది. అది మా రాజ్య చరిత్రలో ఒక భాగం. భూమిపైన పరశురాముని కార్యం ముగిసిపోయినప్పుడు ఆ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది దుష్ట క్షత్రియ సంహారానికై విష్ణువు 6వ అవతారమైన పరశురామునికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ హద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తయినాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ వింటి శక్తి దుర్వినియోగం అవ్వదని, వారు దానిని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు కనుక ఆ విల్లును వారికి ఇస్తున్నానని పరశురాముల వారు తెలిపారు. మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడక ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే చూసి చెప్పారు. మేము విస్తరించం, శక్తిని పెంపొందించుకోము, పక్క రాజ్యాలను ఆక్రమించుకోము, సైన్యంపైన, ఆయుధాలపైన పెట్టుబడి పెట్టం. వాటన్నిటినీ మించి మాకు ఋషుల వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతో పరిపాలించబడతాము.
మహాదేవుని విల్లు ఎత్తి ఎక్కుపెట్టగలిగిన వారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకు ధ్యాన సందేశం వచ్చింది. అప్పుడే ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసింది. ఆ విల్లుని ఎత్తగలిగిన వారు తనతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యపు రక్షణను, వింటి శక్తిని కూడా తీసుకుని వెళతారు అని ఆయనకు తెలుసు. అప్పటి నుంచి విదేహ పతనం ఆరంభమవుతుంది అని తెలిసినా ఆయన వ్యాకుల పడలేదు. కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి, పోతాయి. విదేహ ప్రపంచానికి ఎంతో దోహదం చేసింది, చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతలకు పునాది వేయటం దాని గమ్యం కాదు. ఆయనకు ఇది తెలిసిన తరువాత వేరే ఏ ఆలోచన, శ్రద్ధ పెట్టకుండా దానిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించారు. స్వయంవర సమయం వచ్చింది. ఆర్యావర్తం నుంచి రాజులు, మహారాజులు అనేక మంది దానిలో పాల్గొనడానికి వచ్చారు. మేము ఆ ఏర్పాట్లు చూడడంలో తీరిక లేకుండా ఉండి మాత యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు తప్ప ఆమె వద్దకు వెళ్లడం లేదు. స్వయంవర ఫలితం పట్ల పరివార కృత్యాల్లో ఉన్న వాళ్ళెవ్వరమూ ఆశ్చర్యపడలేదు. ఆలయంలో సీత రామునితో కలిసింది అని మొదటిసారి విన్ననాటి నుంచి మేము ఆయనే ఆమె భర్తగా నిర్ణయింపబడవచ్చు అని ఊహించాము. కానీ పోటీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాలో ఇంకా ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నప్పుడంతా మాత ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంది. మిగిలిన రాజులు విల్లెత్తడానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వికారంగా ఉంది అని నాతోటి సేవకులు నాతో చెప్పారు. శ్రీరాముడు విల్లెత్తి ఎక్కుపెట్టినప్పుడు కుటుంబమంతా భారం దిగినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు. కాని శ్రీరాముడు రాకుమారి సీత ఆ ఫలితాన్ని అంగీకరించిందా అని తెలుసుకోవడానికి మరునాడు వస్తానని చెప్పాడు. తన భవిష్యత్తును గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు ఒక రోజు ఉంది. అప్పటి వరకు స్వయంవర ఫలిత ప్రకటన చేయలేదు. మరునాడు ఉదయం శ్రీరాముడు తన తమ్మునితో పాటు రాజప్రాసాదానికి వచ్చి మాత, మహారాజు, సునయన మాతలతో ఏకాంతంగా మాట్లాడాడు. ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా మాత శ్రీరాముని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే. ఆ మాట సాధారణంగా రాజప్రాసాదమంతా వెంటనే వ్యాపించింది. ఆ తరువాత మేము తెలుసుకోవలసింది ఏమీ లేదు. సేవకులు ఒకరి నుంచి మరొకరికి విషయం పాకింది. ఈ విధంగానే మేము మహారాజు, మాతల కథలు వినేవాళ్లం. అయితే ఈసారి ఏ విషయమూ బయటకు రాలేదు. చాలా రోజుల తరువాత సాయంత్ర భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలో పనిచేసే పరిచారకులందరినీ పిలిచి భోజన సమయంలో తాను విన్న విషయాన్ని చెప్పాడు. మహారాజు స్వయంవర సమయంలో రామలక్ష్మణులు మిథులకు రావడం ఎంతో అదృష్టం అన్నారు. రాముడు నవ్వి అది యాదృచ్ఛికంగా జరగలేదు అని చెప్పారు. దానిని వివరించమని మహారాజు అడగగా రాముడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తరువాత తాటకితో యుద్ధం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవ్వడం నాకు బాధ కలిగించింది. ఆమె ఎంతో మంది ఆశ్రమ బాలకులను చంపినప్పటికీ ఒక స్త్రీని చంపడం అనేది నాకు చాలా కష్టం కలిగించింది. ఆ రాత్రి యుద్ధం తరువాత విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు తన ఆందోళనను అధిగమింపచేసే ఒక గొప్ప శక్తి సమక్షాన్ని నేను అనుభవించాను. అది నాలో ప్రశాంతతను, ప్రేమను పాదుకొల్పి యుద్ధం వలన కలిగిన బాధను తుడిచివేసింది. ఆ శక్తి సమక్షంలో దాని చేతుల్లో నేను నిద్రించాను. మరుసటి ఉదయం నేను లేచేసరికి అది లేకపోవడం వల్ల నేను ఒకవేళ ఏమైనా ఊహించానేమోనని భావించాను. మిథిలను చేరుకునే కొద్దీ నేను ఆ సమక్షాన్ని మళ్లీ అనుభూతి చెందాను. మేము మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం ఆగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను. అప్పుడే నేను నైరాస్యంలో ఉండగా నన్ను ఓదార్చడానికి వచ్చిందెవరో నాకు తెలిసింది అని చెప్పి రాముడు సీత వైపు తిరిగి ఆమెతో, నువ్వు నేలను ముద్దు పెట్టుకోవడాన్ని, రాక్షసిని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా భావించాను అని చెప్పారు. ఆ పరిచారకుడు తాను చెప్పేదాన్ని కొనసాగిస్తూ ఆయన మాట్లాడినంతసేపు మాత మౌనంగా వింది. ఆయన పూర్తి చేసిన తరువాత ఆమె, కొన్నిసార్లు రాక్షసులు స్త్రీ రూపం ధరిస్తారు. దానివల్ల వారిని ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ మీరు మోసగించబడలేదు. నేను మొదట ఆమె మరణ వార్త విన్నప్పుడు ఆ మరణం గురించి చాలా బాధపడ్డాను. ఆ తరువాత ఆమె బయటకు కనబడడానికి మాత్రమే స్త్రీ అని గ్రహించాను. ఆమె బాహ్య రూపాన్ని, ఆ శరీరాన్ని ధరించిన రాక్షస ప్రవృత్తిని కూడా. స్త్రీ గాని పురుషుడు గాని ఆ ప్రకృతిని చూడడం మీ పరీక్ష. ఇది ఆ రోజు పొలంలో నాకు తెలిసింది. ఆ గ్రాహ్యతలో భూమాత నాకు తోడ్పడినందుకు కృతజ్ఞతతో నేను మట్టిని ముద్దాడాను. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుక కలిగించింది.
శ్రీరాముడు ఆమె మాటలకు ఎంతో కదిలిపోయాడు. కానీ గంభీరమైన స్వరంతో, తాటికి మరణం ముగింపు కాదు, అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అన్నాడు. పరిచారకుడు విన్న దానిని చెప్పడం ఆపగానే, ఉషా, కానివ్వు, ఆయన తర్వాత ఇంకేం చెప్పాడు? మాత ఏమంది? నేనింకేమీ వినలేదు, అది మాత్రమే విన్నాను అని చెప్పాడు. నేను వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తును ఆశిస్తున్నానే, రాక్షసులతో పోరాటాలు కాదు అంటూ నిట్టూర్చాను. మనలో ఎవరం విచారపడనవసరం లేదు, సోమ కల్పించుకుంటూ అంది. శ్రీరాముడు చేసే ప్రతిదీ మనందరి రక్షణ, మరి ప్రయోజనాల కొరకే. ఆయన తన యుద్ధాలన్నింటిలో జయించుతాడనటం నిస్సందేహం. కనుకనే మన మాత ఆయనను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయి. అయోధ్య నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించడం, వివాహ వేడుకలు, అది అత్యంత ఉల్లాస సమయం. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతోందని నేను గుర్తించడంతో కొంత విచారం కూడా ఉంది. ఆమె లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. మహారాజు మరంత ఏకాంతంలోనికి వెళతారు. సునైన మాతకు మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. మేము పరిచారకులం ఈ ప్రాసాదాన్ని వెలుగులతోనూ ఆనందంతోనూ నింపే మాత లేక విచారంగా మిగిలిపోతాము. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక కొత్త ఆశాద్వారం తెరుచుకుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 5వ అధ్యాయమైన సీతా కళ్యాణం పూర్తయింది. రేపటి నుంచి 6వ అధ్యాయమైన మిథిలను వీడడం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.